సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట గ్రామంలో యూరియా అవుట్రీచ్ కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ యూరియా అవుట్రీచ్ కార్యక్రమంలో సంతనూతలపాడు మండల వ్యవసాయ అధికారిని పి. పావని రైతులతో మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులను మరియు పచ్చిరొట్ట పైర్లు వాడినట్లయితే భూమి మరియు నీటి కాలుష్యం, మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావాలు తగ్గించగలమన్నారు. అదేవిధంగా భూసార పరీక్ష ఫలితాల సిఫారసు ఆధారంగా ఎరువులు వాడినట్లయితే పెట్టుబడి ఖర్చు తగ్గడమే గాక భూమి, నీటి కాలుష్యాలను నియంత్రించగలమని తెలియచేశారు. రాబోయే రబీ సీజన్లో సాగు చేయబోయే పంటలకు అనుగుణంగా రైతు సేవా కేంద్రాలలో కూడా ఎరువులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రాబోయే రబీ సీజన్లో నల్లబర్లి పొగాకు నారు పెంచినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఈ గ్రామంలో రైతులకు ఎరువులు పంపిణీ చేయడం జరిగింది. మరియు నల్ల బర్లీ పొగాకు నిషేధంపై ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవి సుబ్బారెడ్డి, ఎంపీఓ జానకి మరియు రైతులు పాల్గొన్నారు. ఈరోజు మనకి నల్లబర్లి పొగాకు అనేది మన మండలంలో పూర్తిగా నిషేధించడం జరిగింది. ఆ సాగుని కానీ లేకపోతే నారుని పెంపకం కానీ నిషేధించడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ పోయిన సంవత్సరము మనం నల్లబర్లి ఎవరన్నా సాగు చేసినట్లయితే వాటిని కొనడం జరిగింది. ఇకపై మాత్రము నిషేధించడం జరిగింది పూర్తిగా 740 జీవో ప్రకారము. దీనికి గురించి ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు, అలాగే ఎస్ఐ గారు, మేము, అలాగే మెడికల్ ఆఫీసర్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో ప్రతి మండలంలో ఇలా టాస్క్ ఫోర్సులు ఏర్పాటు కేవలం నల్లబర్లి పొగాకు నిషేధించడం కోసమే ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసి నల్లబర్లి సాగు చేసినట్లయితే దానివల్ల కలిగే దుష్ప్రభావాలు కానీ వాటన్నిటిని మెడికల్ ఆఫీసర్స్ ద్వారా తెలియజేయడము, అలాగే రైతులు ఎవరైనా కూడా ఇకపై నల్లబర్లి వేసి నష్టపోకుండా ఉండడం కోసం కూడాను ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసి, అలాగే ప్రతినిధుల ద్వారా కానీ అందరి ద్వారా కూడా రైతులకి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా నారు కూడా సాగు చేసినట్లయితే వారిపై ఎస్ఐ గారి ద్వారా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వేసి తర్వాత నష్టపోయే స్థితి తెచ్చుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా మనకి డిఏఓ సార్ కానీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఏంటంటే ఎవరన్నా వేసినట్లయితే మనం నిర్దాక్షిణ్యంగా తీసేయమని కూడా చెప్తున్నారు. రైతులు అటువంటివి తెచ్చుకోరు. ఎందుకంటే ఆల్రెడీ మన రైతులకి ఈ విషయం గురించి అవగాహన తెలియజేశాం కాబట్టి ఇకపై కూడా ఎవరన్నా కూడా రైతులు వేయదలుచుకుంటే ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని అసలు వేయొద్దు అని చెప్పి చెప్తున్నాం. నారు వేసే వాళ్ళు కూడా ఎవరన్నా ఎంఓయు తీసుకొని తెల్లబర్లీ గురించి అయితే కనుక ఎంఓయు ఏదైనా కంపెనీ ఐటీసీ కానీ సమ్ కంపెనీస్ ద్వారా ఎంఓయు తీసుకుంటే వేసుకోవచ్చు. అది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మేము ఇట్లా తెల్లబర్లీ వేస్తున్నామని. కానీ నల్లబర్లీ మాత్రం అసలు మండలంలో ఎక్కడా కూడా వేయడానికి లేదు అనేది ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. యూరియా అనేది మనకి మండలంలో ప్రస్తుతానికి కూడా ఎటువంటి కొరత లేదండి. మనం అన్ని గ్రామ రైతు సేవా కేంద్రాల్లో కూడా యూరియా అనేది కూడా తెప్పించుకుంటున్నాము. రాబో 15-20 రోజుల్లో మనం శనగకి సంబంధించి కానీ పొగాకు సంబంధించి కానీ నేలను దున్నుకోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దాంట్లో భాగంగా మనకు కావాల్సిన ఎరువుని నానో యూరియా రూపంలో కూడా మనం అందజేస్తున్నాము. యూరియా కూడా ఎటువంటి కొరత లేదు. మన రైతులకి మనం చెప్పేది ఏంటంటే యూరియా అనేది మనం ప్రతి బస్తాని 1500 కానీ అట్లాగా ఉన్నదాన్ని గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ 266కు మాత్రమే మనకు అందజేస్తుంది. సో రైతులు దృష్టిలో పెట్టుకొని దాన్ని అవసరం మేరకే వాడాలి అని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా యూరియా బస్తా బదులు నానో యూరియాని కూడా వాడుకునే అవకాశం ఉంది. ఒక బస్తా బదులు 2 లీటర్ బాటిల్ వేసుకుంటే కనుక మనకి యూరియా అందుబాటులోకి వస్తుంది. ఈ నానో యూరియా అనేది మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలో తయారు చేసింది. బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదు కాబట్టి మన ఇండియా వాటిని కూడా ప్రోత్సహించినట్లుంటుంది, ప్లస్ కాలుష్యాన్ని కూడా నివారించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి నానో యూరియా అనేది వాడాలని తెలియజేస్తున్నాం.